హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సో ఈరోజు ముచ్చట ఏంటంటే, ఈరోజు మొహరం హాలిడే అన్నమాట నాకు. అందుకనేసి ఇంటి దగ్గర చాలా బోర్గా ఉంది. సో అందుకనేసి ఇంటి దగ్గర ఒక్కదాన్ని ఉంటే ఏం చేయాలనేసి ఏం చేసిన, మా డాడీ ఈరోజు మా పొలంలో జీలుగులు ఉంటాయి కదా, జీలుగులు తెలుసు కదా. సో జీలుగులు అట చల్లి దున్నిస్తా అనేసి అన్నాక, నేను చల్లడానికి పోతా అనేసి అంటే నేను కూడా వస్తా అనేసి మా డాడీతో వచ్చిన. మా డాడీ అక్కడ జీలుగులు వెళ్తున్నాడు. ఇక ఇదంతా మా పొలం అన్నమాట. ఇక్కడ నుండి తీసుకొని ఇక్కడ అక్కడ మామిడి చెట్టు కనిపిస్తుంది. మామిడి చెట్టు నుండి ఇంకా అక్కడ దాకా మా ప్రాంతంలోనైతే వీటినైతే జీలుగులు అంటారు. ఇవైతే చూడడానికైతే పెసర్లలానే ఉన్నాయి ఫ్రెండ్స్. నేనైతే ఇదే ఫస్ట్ టైం. ఇంకా మెల్లగా మా బావి దగ్గరికి పోయినా. మా బావిలోనైతే కొన్ని వాటర్ ఉన్నాయి, ఫిషెస్ అయితే లోపల ఉన్నాయి. దిగుదామంటే మాకేమీ ఈత రాదు, ఇంకా రిస్క్ ఎందుకులే అనేసి వదిలేసినాము. మా డాడీ అయితే జీలుగులు జల్లుకుంటూ ఉన్నాడు. కాసేపటికైతే మా తమ్ముడు ట్రాక్టర్ పట్టేసుకొని వస్తే మా డాడీ చల్లిన కొద్దీ తను దున్నుతూ ఉన్నాడన్నమాట. సో ఈ జీలుగులు అనేటివి ఎందుకు వెళ్తారంటే, సో వాటిని చల్లాక అవి కొంచెం మొలకెత్తుతాయి కదా. సో ఆ మొలకెత్తిన జీలుగులను ఏం చేస్తారంటే దాంట్లోనే ఉంచేసి మనం పంట వేయడానికి కోసం అయితే ముందుగా దున్నుతారంట. సో దున్ని మనం వాటర్ పెట్టడం వల్ల ఆ దున్నిందంతా ఆ చెట్లన్నీ మనకి భూమి లోపల మొత్తం కుళ్ళిపోయి, సో మనకి భూమికి అనేది మంచి పోషణ అంట ఇస్తాయంట. సో దానివల్ల మనకి పంట దిగుబడి ఎక్కువగా రావడానికి యూజ్ అవుతుందంట. ఇంకా కాసేపు నేను చల్లుతా డాడీ అని చెప్పేసి మా డాడీ దగ్గర నుండి తట్ట తీసుకొని అయితే నేను జీలుగులు చల్లినా అన్నమాట. ఇక రైతు బిడ్డను కాబట్టి కొంచెమైనా వ్యవసాయం రావాలని నేర్చుకుంటున్నా. ముందే మనకి వ్యవసాయం అంటే చాలా ఇష్టం కదా. ఇంకా ఫైనల్లీ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇంటికి అయితే వెళ్తున్నాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.